దానియేలు 3వ అధ్యాయము. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానములో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారినందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడివచ్చి రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారలారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తత్క్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, వీణే, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైనే కొండెములు చెప్పి రాజగు నెబుకద్నెజరు నొద్ద ఈలాగు మనవి చేసిరి. రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి. ఏదనగా, బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, వీణెను, విపంచికను, సింఫోనియను, సకల విధములకు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడు వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాజకార్యంలో విచారించుటకు నియమించితిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిల్వబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును, మేషాకును, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా, వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటలేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, వీణెను, సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తత్క్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడెక్కడనున్నాడు? షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషాకును, అబేద్నెగోను
బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను శద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. శద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గలి మండుచున్న ఆ గుండంలో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా శద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు శద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని శద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండుననెను. అంతట నుండి రాజు శద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను.